స్వామీజీ ద్వారా రాధ తన కన్న కూతురు చిట్టి అని తెలుసుకుని దమయంతికి షాక్ ఇచ్చిన రామచంద్ర. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నువ్వు లెక్క నేను లేను అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. చిట్టి రాధ ఇద్దరు ఒక్కరేనన్న విషయం రామచంద్ర తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనుక ప్రియ చేసిన పనికి రామచంద్ర చాలా బాధపడతాడు. ఎందుకంటే తన కూతురంటే తనకు ప్రాణం. ఫోటోని కింద పడేయడంతో రాధైతే వచ్చి ఫోటో నేనే పడేశాను అని చెప్తుంది కానీ ఆ ఫోటోని క్లియర్గా రాధ చూడదు. ఎందుకంటే తన చిన్నప్పుడు తను ఎలా ఉందో తనకు తెలుసు కదా. ఫోటో కింద పడినప్పుడు గ్లాసెస్ ఫేస్ని కవర్ చేయడంతో రాధైతే ఫేస్ చూడకుండానే ఒక్కొక్క గ్లాసు తీద్దామనుకునే లోపు రాధ చేతికి గాయం తగలడంతో రామచంద్రే ఫోటోని క్లీన్ చేసుకుంటాడు. ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత అనసూయ ఇటు రాధ ఇద్దరు కూడా కలిసిపోతారు. ఎందుకంటే ఇన్ని రోజులు ప్రియ పక్కన ఉన్న ప్రియ ఇరికించాలని చూసింది. రాధను అసహించుకున్న రాధ కాపాడాలని ట్రై చేసింది. రాధ మంచితనం ఏంటో తెలుసుకున్న అనసూయ ఇంకా రాధతోనే స్నేహం చేయాలని నిర్ణయం తీసుకుంటుంది. ఇంకా ఇది ఇలా ఉండగా రామచంద్ర ఫోటో మొత్తాన్ని కూడా క్లీన్ చేసి ఫోటో అక్కడ పెట్టి, అసలు నువ్వు నా దగ్గరికి ఎప్పుడు వస్తావు చిట్టి, నిన్ను ఎప్పుడు చూస్తాను, నువ్వు నా గుండెల మీద పడుకొని నాన్న అంటూ నాకు ఎప్పుడు ఊసులు చెప్తావు, ఎప్పుడో నిన్ను చూసి 15 సంవత్సరాలైంది, ఇప్పటికీ తండ్రి నీకు గుర్తున్నాడా, ఈ తండ్రి దగ్గరికి తిరిగి వస్తావా నువ్వు, అసలు ఎక్కడున్నావు చిట్టి, ఏమైపోయావు అంటూ ఇంకా ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఇంకప్పుడే తెలిసిన పూజారి అంటే ప్రతి సంవత్సరం కూడా గుడిలో అర్చనలు అభిషేకాలు చేయిస్తుంటాడు చిట్టి పుట్టినరోజు నాడు. ఇంకా రామచంద్ర అయితే ఆ పూజారి గారి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసేసరికి చెప్పండి పూజారి గారు అనగానే, గురువు గారు దైవ దర్శనానికి వస్తున్నారండి, రేపు ఉదయం ఇక్కడే ఉంటారు, మీ సందేహాలు ఏమైనా ఉంటే అడగండి, మీ కూతురు జాడ కూడా ఆయన చెప్పే అవకాశం ఉంది, మీ బాధ గనక ఆయనకి స్పష్టంగా అర్థమైతే ఖచ్చితంగా మీ కూతురు ఎక్కడుందో ఎవరో క్లియర్గా చెప్పేస్తారు అని చెప్పనేసరికి తప్పకుండా వస్తాను పంతులు గారు అని చెప్పి ఇంకా రామచంద్ర అయితే అంటాడు. కానీ తను వెళ్ళాలి అంటే ఒక్కడు వెళ్ళడు కదా, తనకు తోడుగా విక్రమ్ రావాలి, ఇటు రాధను కూడా తీసుకువెళ్ళాలి అనుకుంటాడు. ఎందుకంటే ఆ ఇంట్లో వాడి మనసుకు బాగా దగ్గరైంది ముందు విక్రమ్, తర్వాత రాధ. కానీ ఆ మాట పైకి చెప్పలేకపోతున్నాడు. సో అందుకని ఎలా చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా రాధ ఒకటి కూర్చుని ఉంటుంది. కూర్చుని ఉండేసరికి ఏమ్మా రాధ చేతి గాయం తగ్గిందా అని చెప్పాను కానీ తగ్గింది గురూజీ అనేసరికి, రేపు నాతో గుడి దగ్గరికి వస్తావా, మీ ఆయన పర్మిషన్ అడిగి మీ ఆయన్ని తీసుకుని వచ్చినా నాకు అభ్యంతరం లేదు అని చెప్పనేసరికి అప్పుడు రామచంద్ర మనసులో ఉన్న అంతరార్థం ఏంటో అర్థమవుతుంది. అంటే నాతో పాటు విక్రమ్ గారిని కూడా తీసుకురమ్మని ఆయన అడగలేడు కాబట్టి నాతో ఇలా చెప్తున్నాడనమాట. సరేనండి ఆయన అడిగి నేను చెప్తాను అని చెప్పి తను కూడా తెలివిగా సమాధానం చెప్తుంది. చెప్పేసేసరికి చెయ్యికి తగ్గిందా, ఫస్ట్ ఎయిడ్ చేసావా అనగానే అనసూయ ఫస్ట్ ఎయిడ్ చేసింది అనేసరికి, ఎందుకు అనసూయ చేసిన తప్పుని మీ మీద వేసుకోవాలని చూస్తున్నావు అనగానే, నిజానికి ఆ తప్పు అనసూయ కూడా చేయలేదు. అనసూయకి మీ కూతురు చిట్టి అంటే చాలా ఇష్టం, అలాంటి తప్పుడు అనసూయ ఎందుకు చేస్తుంది, చేసిన వాళ్ళు వేరే ఉన్నారు, ఆ విషయం నేనైతే చెప్పలేను కానీ చేసింది మాత్రం అనసూయ కాదు అని చెప్పి నా నమ్మకం అనగానే, అవునా ఎవరు చేసుంటారనగానే మీరే ఆలోచించండి, అక్కడ ఉన్నది ఇద్దరిలో అనసూయ కాదు అంటే మరొక అమ్మాయి ఎవరున్నారు, అంత పొగరగా ఫోటోను పగలగొట్టే అంత ధైర్యం పొగరు చూపించగల మనిషి ఎవరు, మీరే ఆలోచించండి అనేసరికి ప్రియనా అని చెప్పాను కానీ అవును ప్రియే ఫోటోను పగలగొట్టింది అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు రామచంద్ర. ప్రియ పగలగొట్టిందా,
అలా ఎలా గెస్ చేయగలవు అనగానే తన మొహంలో టెన్షన్ కనబడింది. అస్తమాను అనసూయ వంక చూస్తుంది. అనసూయ ఎక్కడ తన పేరు చెప్పేస్తుందో అన్న భయం తన ముఖంలో స్పష్టంగా కనిపించింది. అందుకే చెప్పాను అనేసరికి, అయినా ప్రియకు బాగా పొగరు పట్టింది అనేసరికి, అవును అందుకే ప్రియకు పెళ్లి చేసి పంపేస్తే ఇబ్బంది ఉండదు, ఎలాగా ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారు కాబట్టి ప్రియకు పెళ్లి చేసి పంపేస్తే ఏ ఇబ్బంది కలగదు అనగానే, నువ్వు చెప్పిన ఆలోచన బాగానే ఉంది, చూద్దాం ఎప్పుడుకి సెట్ అవుతుందో అది చూద్దామని అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతాడు. ఇంకా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా రాత్రికి వచ్చిన తర్వాత విక్రమ్ కృష్ణతో మాట్లాడుతుంది. రేపు మీ మామయ్య గారు గుడికి వెళ్దామన్నారు అనగాని, మామయ్య గుడికి వెళ్దామని నీతో చెప్పాడా అని చెప్పనేసరికి, నాతో చెప్పడం కాదు, గుడికి వెళ్దాము అని చెప్పారు, మీ ఆయన్ని కూడా తీసుకురా, నాకు అభ్యంతరం లేదు అని చెప్పారు. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నీతో పాటు విక్కీని కూడా తీసుకురా అని మీ మామయ్య గారు చెప్పకనే చెప్పినట్టు నాకు అనిపించింది. అందుకే నేను కూడా మిమ్మల్ని అడిగే చెప్తాను అని చెప్పాను అనగానే, మామయ్య నీతో పాటు నన్ను కూడా గుడికి రమ్మన్నాడా? ఖచ్చితంగా వస్తాను రాధా, ఖచ్చితంగా వస్తాను. రేపు ఎన్ని గంటలకి అనగానే, ఉదయం 9 గంటలకి. ఎవరో గురువుగారు వస్తారంట, ఆ గురువుగారితో వాళ్ళ అమ్మాయి చిట్టి గురించి అడుగుతాను అని చెప్పారు. దానికోసమే. అలాగే ఈరోజు ఒక విషయం జరిగింది అనేసరికి, ఏం జరిగింది అనగానే మొత్తం చెప్తాడు. ఏంటి, ఆ ప్రియ అంతకు తెగించిందా? చిట్టి ఫోటోను పగలగొట్టిందా అనగానే, అవును చిట్టి ఫోటోను పగలగొట్టింది. పాపం అనసూయ మీదకి నెట్టేస్తే కాపాడాలని నేను ప్రయత్నం చేశాను కానీ నా వల్ల కాలేదు, కుదరలేదు అని చెప్పాను. కానీ సరే నువ్వైతే ప్రయత్నం చేసావు కదా, నేను చూసుకుంటాను, అర్థమవుతుందా? ఇంకా దీని గురించి నువ్వు ఆలోచించుకు, పదే పదే దీని గురించి ఆలోచించుకు, నేను చెప్తాను. ప్రియ పొగరు ఎలా అంచాలో, ప్రియని ఇంటిని ఎలా బయటికి పంపించాలో నేను ప్లాన్ చేస్తాను అని చెప్పి, ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే రెడీ అవుతారు. అమ్మ రాధా ఎక్కడికి వెళ్తున్నావు అనగానే, నేను గురువుగారితో కలిసి గుడికి వెళ్తున్నాను అత్తయ్య అని చెప్పనేసరికి, గురువుగారా అనగానే, అవును మీ అన్నయ్య గారు అనేసరికి, ఓహో అన్నయ్యతో కలిసి గుడికి వెళ్తున్నావా, సరే వెళ్ళు అనేసరికి, వెళ్దామా రాధా? ఏంట్రా నువ్వు వెళ్తున్నావా ఏంటి గుడికి? అవునమ్మా, రాధని మామయ్యని తీసుకుని గుడికి వెళ్తున్నాను అనేసరికి, సరే వెళ్ళిరండి. మీ మామయ్యకి నీ మీద కోపం తగ్గితే అంతకు మించి కావాల్సిందే ఉంది. మీ మామయ్య కూడా నీతో ఎప్పట్లాగే ప్రేమగా మాట్లాడితే అంతకు మించిన సంతోషమేముంది, వెళ్ళిరండి అని చెప్పి సునంద కాస్త చెప్తుంది. ఇంకా ముగ్గురు కూడా గుడికి వెళ్తారు. గుడికి వెళ్ళిన తర్వాత మొత్తం ప్రదక్షిణలు చేసి గురువుగా అక్కడ ఉన్న పంతులు గారితో పూజ చేయించి, గురువుగారు వస్తారు అని చెప్పారు, వచ్చారా పంతులు గారు అనగానే, అదిగోండి ఆ చెట్టు కింద కూర్చుని ఉన్నారు అనేసరికి, చెట్టు దగ్గరికి వెళ్తూ ఉండగానే, రా రామచంద్ర, నీ కూతురు జాడ కోసం వచ్చావా? నీ కూతుర్ని నీ వెంటే పెట్టుకుని తిరుగుతూ కూతురు జాడ కోసం రావడం ఏంటయ్యా అంటూ చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి గురువుగారు ఏమంటున్నారు? నా కూతుర్ని నా వెంటే పెట్టుకున్నానా? నా కూతురు నా వెంటే ఉంటే నా కూతురు కోసం నేనెందుకు వస్తాను అనగాని, ఒక్కొక్కసారి మన కంటి ముందు ఏం జరుగుతున్నా మన కళ్ళు చూడలేవు రామచంద్ర. ఎందుకంటే మన కళ్ళకి ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకునే శక్తి లేదు. మన మనసు చెప్పాలి, అది మీ వాళ్ళు ఇది మీ వాళ్ళు అని మన మనసు చెప్పాలి. మన కళ్ళు అన్నింటినీ చూస్తాయి, కానీ దేన్ని అబ్జర్వ్ చేసుకోవాలో మన మైండ్ మన మనసు చెప్తేనే దాన్ని మనం అబ్జర్వ్ చేసుకోగలుగుతాము. నువ్వు నీ కూతురు ఎక్కడా అని నీ కూతురు కోసం ఎన్నో రకాలుగా వెతుకుతూ ఎంతో కష్టపడ్డావు. దానికి మీ మేనల్లుడు కూడా ప్రతి క్షణం సపోర్ట్గా ఉన్నాడు. అతని ప్రోద్బలంతోటే నీ కూతురు బ్రతికే ఉందని నువ్వు నమ్ముతున్నావు. నీ భార్య నీకు దూరం కావచ్చు, దూరం చేసిన వాళ్ళు కూడా నీకు సంబంధించిన వాళ్ళే. అది కక్ష కట్టి మరీ చేశారు. నీ రక్త సంబంధాన్ని నువ్వు ఎక్కడ దూరం చేయిస్తావో అన్న భయంతో నీ రక్త సంబంధం తొందరపాటు నిర్ణయం తీసుకుని ప్రాణాలు తీసుకుంది.
తనకు సంబంధించిన వ్యక్తి నీ కుటుంబాన్ని చెల్లాచెదురు చేయాలి అన్న ఉద్దేశంతో మీ కుటుంబానికి ప్రమాదం తలపెట్టింది. ఆ ప్రమాదంలో నీ భార్య చనిపోయినా నీ కూతురు నీకు దూరమైంది. కానీ నీ కూతురు క్షేమంగానే బ్రతికే ఉంది. ఎప్పటికైనా నీ దగ్గరికే వస్తుంది అని నేను చెప్పినట్టు ఇంతకుముందు ఆల్రెడీ నువ్వు నా దగ్గరికి వచ్చినట్టు చెప్పాను. ఎప్పటికైనా నీ కూతురు నీ కళ్ళ ముందుకొచ్చి నిలబడుతుంది, కానీ నువ్వు గుర్తించే పరిస్థితి ఉండదు అని చెప్పాను. గుర్తుందా రామచంద్ర అనగానే చెప్పారు స్వామి. అది చెప్పి 5 సంవత్సరాలైంది. మళ్ళీ మీరు వచ్చారు అని తెలియడంతో మళ్ళీ వచ్చాను. నా కూతురు వచ్చిందా నా కళ్ళ ముందు? నా కూతురు ఎక్కడుంది స్వామీజీ? నా కూతుర్ని నేను ఎలా గుర్తుపట్టాలి? నా కూతురు వచ్చినప్పుడు నాకు ఎలా తెలుస్తుంది? నేను ఎలా గుర్తుపట్టగలుగుతాను అనగానే నీ కూతురు వచ్చింది, నీ దగ్గరే ఉంది, నీ కూతురు స్థానంలోనే ఉంది అంటూ మాట్లాడేసరికి ఏంటి స్వామి ఏమంటున్నారు? నా కూతురు నా దగ్గరికి వచ్చిందా? నా కూతురు స్థానంలోనే ఉందా? ఎవరు స్వామి, ఎవరు నా కూతురు అనగానే నీ పక్కన నిలబడి ఉందే ఈ రాధే నీ కన్న కూతురు రామచంద్ర అంటూ చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రామచంద్ర. అయితే ఏంటి స్వామి ఏమంటున్నారు? నీ కూతురు స్థానంలోనే ఉంది అని చెప్పాను కదా రామచంద్ర. స్వామి నా కూతురు స్థానంలో తనెక్కడుంది అని చెప్పాను. గాని నీ మేనల్లుడిని పెళ్లి చేసుకోబోయేది నీ కూతురే అని చిన్నప్పటి నుంచి ఆశలు పెంచుకున్నారు కదా నువ్వు నీ మేనల్లుడు. ఇప్పుడు నీ మేనల్లుడు పెళ్లి చేసుకుని వచ్చింది రాధనే కదా. అంటే రాధ నీ కూతురు స్థానంలో ఉన్నట్టే కదా. రాధే నీ కన్న కూతురు అనేసరికి ఒక్కసారిగా ఇటు రామచంద్ర వీళ్ళిద్దరు రామచంద్ర అలాగే విక్కీ ముగ్గురు కూడా షాక్ అయిపోతారు. నమ్మలేకపోతున్నాను స్వామి. తను నా కూతురు ఎందుకు అవుతుంది? అసలు నా కూతురు ఎలా అవుతుంది? నాకేం అర్థం కావట్లేదు. తను సీనయ్య కూతురు కదా అనగాని అడుగు వెళ్ళి అడిగితే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతాయి. నువ్వు వెతకబోతున్న ప్రశ్న నీ కళ్ళ ముందే కటకటాల వెనక ఉంది. వెళ్ళి నిలదీయి. అసలేంటో మొత్తం విషయం అంతా కూడా నీకు తేట తెల్లంగా విషయం బయటపడుతుంది. అప్పుడు నీ కూతుర్ని నీ నుంచి దూరం చేసిన వ్యక్తులు కూడా నీకు తారసపడతారు అనేసరికి ఒక్కసారిగా రామచంద్రకు విక్కీకి చాలా సీనయ్య దగ్గరికి వెళ్ళి అడగాలి అని ఆతృత పెరుగుతుంది. అంటే రాధ నా కూతురా? నేను చెప్పింది నమ్మకం కలగకపోతే నువ్వు వెళ్ళు, కటకటాల వెనక్కి వెళ్ళి శ్రీకృష్ణ జన్మస్థానంలో దాక్కుని ఉన్న ఆ సీనయ్యను అడిగి నిజం తెలుసుకో. నీకు నా మాట మీద నమ్మకం లేకపోతే కటకటాల్లో ఉన్న ఈ రాధను పెంచిన తండ్రిని అడుగు. అన్ని విషయాలు నీకు తేట తెల్లమవుతాయి రామచంద్ర. నువ్వు నా దగ్గరికి మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడే నీకు నీ కూతురు జాడ చెప్తాను అని చెప్పాను. ఇప్పటికి నీ కూతురు జాడ చెప్పడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు నా దగ్గరికి వస్తావని నాకు తెలుసు రామచంద్ర అంటూ గురువు గారు కొట్టినంతగా చెప్పేసరికి రామచంద్ర ఇటు విక్కీ ఇటు రాధ ముగ్గురు కూడా అనుమానంగా పరిస్థితిలో పడిపోతారు. వెంటనే ఇంకా అక్కడి నుంచి వాళ్ళు కారును తీసి సరాసరి జైలుకి వెళ్తారు. జైలుకి వెళ్ళి సీనయ్యని అడిగేసరికి ఏంటి సీనయ్య గారు, మీరు మమ్మల్ని ఇలా మోసం చేశారా? ఈ రాధ ఎవరు? రాధ మీ కన్న కూతురేనా? చెప్పండి రాధ ఎవరు అనేసరికి చెప్తాను బాబు, చెప్పాల్సిన టైం ఇదేనని నాకు అర్థమైంది. మీకు ఈ విషయం చెప్పాలని ఎప్పటి నుంచో అనుకున్నాను సార్. మీకు ఈ విషయం ఎప్పటి నుంచో చెప్పడానికి ప్రయత్నించాను, కానీ చెప్పే అవకాశం నాకు దొరకలేదు. రాధ ఎవరో కాదు, మీ కన్న కూతురు చిట్టినే. మీకు అప్పుడు హార్ట్ అటాక్ వచ్చినప్పుడే మీరు మీ కూతుర్ని ఎలా దూరం చేసుకున్నారో నాకు చెప్పినప్పుడే అర్థమైంది. మీ కూతురు ఎవరో కాదు, ఈ రాధ చిట్టి ఇద్దరు ఒక్కరేనన్న విషయం. కానీ అప్పుడు మీకు చెప్పే అవకాశం నాకు దొరకలేదు. ఎందుకంటే రాధకు ప్రమాదం ఉంది కాబట్టి. ఎవరి వల్ల ప్రమాదం అనగానే మీ మరదలు దమయంతి వల్ల. చిన్నప్పుడు రాధని మీ నుంచి దూరం చేసిందే మీ మరదలు. ఇప్పుడు కూడా రాధ ఎక్కడుందో తెలుసుకుని దూరం చేయడానికే ప్రయత్నించింది. నన్ను ఈ హత్య కేసులో ఇరికించింది కూడా
ఆ భవానీ ప్రసాద్ అలాగే మీ మరదలు దమయంతి వాళ్ళిద్దరే నన్ను ఈ హత్య కేసులో ఇరికించారు. హత్య చేశానని ఒప్పుకొని జైల్లో ఉన్నది కూడా రాధను క్షేమంగా ఉంచడం కోసం. ఎందుకంటే నేను బయటకు వచ్చిన మరుక్షణం వాళ్ళు నా ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తారు. ప్రాణాలు పోయే పరిస్థితులైనా చిట్టి ఎక్కడుంది అని నన్ను ప్రశ్నించే ప్రయత్నం చేస్తారు. అప్పుడు నేను ఖచ్చితంగా నిజం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకోసమనే నేను జైల్లోనే సురక్షితంగా ఉంటానని, రాధను మీరు పెళ్లి చేసుకున్నారు అన్న విషయం నాకు తెలిసాక నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. రాధ ఏ ఇంటి నుంచి అయితే దూరమైందో అదే ఇంటికి మళ్ళీ కోడలుగా అడుగు పెట్టిందని, తన భావనే తను పెళ్లి చేసుకుంది అన్న విషయం తెలిసాక చాలా సంతోషం అనిపించింది. రాధ బయట ఉండడం కంటే విక్రమ్ కృష్ణ గారి భార్యలా ఆ ఇంట్లో ఉండడమే తనకు సురక్షితమని, తన తండ్రి కూడా పోలీసే కాబట్టి ఇద్దరి దగ్గర రాధకు ఒక ప్రొటెక్షన్ ఉంటుందని నేను ఎంతగానో సంబరపడ్డాను. ఈ విషయం మీకు చెప్పే రోజు కోసం నేను ఎంతగానో ఎదురు చూశాను. ఈ రోజు వచ్చింది. ఆ రోజు రాధే మీ కన్న కూతురు. అమ్మా రాధా, నువ్వు మా కన్న బిడ్డవి కాదమ్మా, మాకు దొరికిన బిడ్డవి. నీ కన్న తండ్రి ఈ రామచంద్ర గారే అంటూ ఇటు రాధకి విక్కీకి మొత్తం చెప్పేసేసరికి ఇంకా రాధ చాలా సంతోషపడిపోతుంది. ఇంకా రాధ విక్కీ ఇద్దరు కూడా ఒకరినొకరు హత్తుకుని చాలా సంతోషపడతారు. ఇంకా విక్రమ్ అయితే నేను నా మరదల్నే అగ్రిమెంట్ పేరుతో పెళ్లి చేసుకున్నానా అని తనలో తనే నవ్వుకుంటాడు. ఈ విషయం గురించి తర్వాత రాధతో మాట్లాడాలి. ముందు అర్జెంటుగా అత్త పని చూడాలి అన్న ఉద్దేశంతో సరాసరి ఇద్దరు ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళడంతో అత్తయ్య అంటూ గట్టిగా పిలిచేసరికి ఇంకా దమయంతి బయటికి వస్తుంది. రావడంతో రామచంద్ర చెంప చెల్లుమనిపిస్తాడు. రామా, ఏం చేస్తున్నావురా? తన ఇంటి కోడలు, నీ మరదలన్న విషయం మర్చిపోయావా? ఒక ఆడదాని మీద ఒక పోలీస్ వాడు అయ్యుండి చెయ్యెత్తుతావా? మరి నా కుటుంబాన్ని నాశనం చేసిన తన మీద చెయ్యెత్తడం తప్పు కాదు కదమ్మా. నా భార్యను నా నుంచి దూరం చేసి గత 15 సంవత్సరాలుగా నా కూతురు నాకు దూరంగా ఉండేలా చేసిన తను మంచిదేనంటావమ్మా అనగానే, ఏం మాట్లాడుతున్నావు రామా అని చెప్పనగానే, ఏం మాట్లాడడం ఏంటమ్మా, నా తమ్ముడు తప్పు చేశాడు, అరెస్టు చేస్తాను అని చెప్తే వాడు తొందరపాటు నిర్ణయం తీసుకుని వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి నేనెలా బాధ్యున్నవుతాను? కానీ దమయంతి కక్ష కట్టింది. తన భర్త చనిపోయినందుకు గాను నా కుటుంబమే నాశనం అయిపోవాలని నాకు ప్రమాదం తలపెట్టింది. అలా ప్రమాదం తలపెడితేనే నా భార్య నాకు దూరమైంది, చనిపోయింది, తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. నా కూతురు మాత్రం గత 15 సంవత్సరాలుగా తను ఎక్కడుందో ఏంటో ఏమైపోయిందో అని నరక యాతన అనుభవిస్తున్నానమ్మా. ఇన్ని రోజులకి నా కూతురు జాడ తెలిసింది. నా కూతురు ఎక్కడుందో ఎలా ఉందో ఎవరో కూడా నాకు తెలిసిపోయిందమ్మా అంటూ రామచంద్ర చాలా సంతోషంగా చెప్పేసరికి, ఏం మాట్లాడుతున్నావు రామచంద్ర? నీ కూతురు దొరికిందా? నా మనవరాలు, నా పెద్ద మనవరాలు దొరికిందా? ఎక్కడుంది? ఎలా ఉంది? ఎవరు? చెప్పు అనేసరికి, అమ్మా రాధా అని చెప్పనగానే రాధ ముందుకొస్తుంది. తినేనమ్మా, తినే నీ పెద్ద మనవరాలు రాధ, చిట్టిగా మనం పిలుచుకున్నాము అని చెప్పనేసరికి నమ్మలేకపోతున్నాను రామచంద్ర. అప్పుడు ఆ నీళ్ళల్లో పడిపోయి ప్రమాదంలో కొట్టుకున్న రాధ చిట్టినే రాధమ్మ. ఆ సీనయ్యకు దొరకడంతో సీనయ్య తీసుకెళ్లి పేరు చెప్పే పరిస్థితిలో కూడా తను లేదు. ఎందుకంటే తను అంత వాటర్ పైనుంచి బ్రిడ్జి మించి పడిపోవడంతో తన తలకు బలమైన గాయం తగిలింది. కాబట్టి అప్పటి వరకు జరిగిన విషయాలన్నీ చిట్టి మర్చిపోవడంతో రాధా అనే పేరు పెట్టి తన కన్న కూతురులా చూసుకున్నాడు. ఈ విషయం ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాలని ప్రయత్నించాడంట. ఎక్కడ ఈ రాక్షసి నా కూతురు ప్రాణాలు తీస్తుందేమోనన్న భయంతో ఇన్ని రోజులు నిజం చెప్పలేదమ్మా అంటూ మాట్లాడేసరికి, ఏంటి నా కోడలు ప్రాణాలు తీసింది ఇదా? అవునమ్మా ఇదే. విక్రమ్, తీసుకువెళ్ళి అరెస్ట్ చేసి
ఆ సీనయ్యని ఆ డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకుని సాక్ష్యం చెప్పించి దీనికి శిక్ష వేయించు. అంతకు మించి నేనేమీ చేయలేను. నా భార్య ఎలాగా తిరిగి రాదు. నా తమ్ముడు తీసుకున్న తొందరపాటు నిర్ణయానికి ఒక ఆడదాల్లా ఆలోచించకుండా నా కుటుంబాన్ని మొత్తం సర్వనాశనం చేయాలనుకుంటుందా ఇది? దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రానివ్వకూడదు. ఇది బయటకు వస్తే మామూలుగా కాదు అని చెప్పనేసరికి, సరే మామయ్య రా అత్తయ్య అని చెప్పి ఇంకా తన కాస్త తీసుకుని జైలుకి వెళ్ళిపోతాడు. ఇంకా రామచంద్రాన్ని పట్టుకుని ఇంక అస్సలు వదలదు. అమ్మ రాదా భోజనం చెయ్యమ్మా, అది చెయ్యమ్మా, ఇది చెయ్యమ్మా అని ఇంకా కూతుర్ని చాలా అల్లారు ముద్దుగా చూసుకుంటాడు. చిన్నప్పటి నుంచి చూపించలేని ప్రేమ. చిన్నప్పుడు ఎంతో కేరింగ్గా ఉండేది. కూతురు అస్సలు ఒక్క క్షణం కూడా వదిలిపెట్టేవాడు కాదు. అలాంటి కూతురు ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పటికి కనిపించింది, దొరికింది అని తెలిసాక చాలా సంతోషపడిపోతాడు రామచంద్ర ఆనందానికి అవధులు ఉండవు. తను ఎంతగానో సంబరపడిపోతాడు. నా కూతురు మళ్ళీ నాకు దొరికింది, నా కూతురు విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను అని ఎంతగానో సంబరపడతాడు. అమ్మ సునంద, తను నీ మేనకోడలేనమ్మా. నీ మేనకోడలనే కోడలుగా తీసుకొచ్చాడు నీ కొడుకు. వాడి మీద నేను కోపం పెంచుకున్నాను, వాడితో మాట్లాడడం మానేశాను. కానీ వాడు రాధనే భార్యగా చేసుకుని తీసుకొస్తాడు అని అస్సలు అనుకోలేదు. అంతే నాన్నయ్య, వాళ్ళిద్దరికీ రాసి పెట్టుంది కాబట్టే రాధెక్కడ మనం ఎక్కడ అయినా సరే విక్కీ రాధ మెడలో తాళి కట్టి తీసుకొచ్చాడు అంటే వాళ్ళిద్దరికీ రాసి పెట్టుందనే కదా. పెళ్ళిళ్ళు మనం అనుకుంటే అవుతాయా, స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. అందుకేనేమో రాధా విక్కీ ఇద్దరూ ఒకటయ్యారు అని చెప్పి ఇంకా సునంద అనేసరికి, ఇలా అయిందేంటి, దీన్ని ఏదో రకంగా ఇంటి నుంచి బయటకు గెంటేసి నేను బావని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇది చిట్టి అన్న విషయం ఇప్పుడు తెలిసిందేంటి అంటే నిజంగా రాధా చిట్టి ఇద్దరు ఒక్కటేనా? ఎన్ని రోజులు ఈ విషయం తెలుసుంటే దీని ప్రాణాలు ఎప్పుడో తీసేసేదాన్ని. ఇప్పుడు తెలిసింది, ఇది నాకు పోటీగా ఉంది. ఇంకా బావ దీన్ని వదిలిపెడతాడా? అసలే చిన్నప్పటి నుంచి దీన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. చిట్టి అంటూ ఎన్నో రోజులు దీని గురించి ఆలోచించాడు. చివరికి రాధని పెళ్లి చేసుకున్నాడు కదా. ఏదో రకంగా రాధని తప్పించి నేను పెళ్లి చేసుకోవచ్చు అనుకుంటే ఇప్పుడు ఈ రాధే చిట్టి అన్న విషయం తెలిసిపోయింది. ఇంకా నేను ఏం చేసే పరిస్థితి లేదు. మా బావని నేను ఏమీ చేయలేకపోతున్నాను. బావను సొంతం చేసుకోవడం నా వల్ల కావడం లేదు అని ఎంతగానో ప్రియ అయితే ఆలోచిస్తుంది. ఇంకా జైల్లో ఉన్న తన తల్లి దగ్గరికి వెళ్ళి, ఏంటి మమ్మీ ఇలా జరిగింది, మనం ఆ కుటుంబాన్ని ఏం చేద్దామనుకున్నామని కానీ, వస్తాను బేబీ, మళ్ళీ వస్తాను. నన్ను ఆ కుటుంబం నుంచి ఎవరూ దూరం చేయలేరు. నేను ఆ కుటుంబ శత్రువుని. ఇన్ని రోజులు ముసుగు వేసుకు ఉండడంతో ఎవరూ నన్ను చూడలేదు. ఇప్పుడు నా ముసుగు తొలగిపోయింది. ఇప్పుడు నేనే ఆ ఇంటి శత్రువుని అన్న విషయం తెలిసిపోయింది. ఇప్పుడు నేను ఏం చేసినా కానీ వాళ్ళు నన్ను ఏం చేయలేరు. వాళ్ళని నేను ఏం చేయాలో అది చేస్తాను అంటూ ఇంకా రాధ కాస్త చెప్తుంది. దమయంతి కాస్త అనేసరికి, ఏమో మమ్మీ, నువ్వు బయటికి ఎప్పుడొస్తావో నాకు అర్థం కావట్లేదు. నువ్వు బయటికి రావాలి, వస్తేనే కదా బాగుంటుంది అనేసరికి, ఖచ్చితంగా వస్తాను బేబీ, ఖచ్చితంగా వస్తాను. ఎందుకు రాను? రాకపోతే ఇక్కడే ఉంటానా ఏంటి? నేను బయటికి వచ్చి చెప్తాను, ఏం చేయాలో అదే చేస్తాను అంటూ ఇంకా దమయంతి కాస్త చెప్పడంతో, ఏమో మమ్మీ, వీలైనంత తొందరగా రా మమ్మీ. నేను ఆ ఇంట్లో ఒక్కదాన్ని అయిపోయినట్టు నా మనసు కనిపిస్తుంది. ఒంటరిని అయిపోయినట్టు అనిపిస్తుంది మమ్మీ. నేను ఒంటరిని కాకూడదు మమ్మీ. నీ సపోర్టు నాకు ఉండాలి. లేదంటే నాకు అక్కడ సపోర్టు దొరకదు. అందరూ ఒకటి, నేను ఒక్కదాన్ని ఒంటరిని అవుతాను అని చెప్పి ఇంకా ప్రియ అయితే అంటుంది. అనేసరికి, లేదు బేబీ, నీకెప్పటికీ ఆ పరిస్థితి రానివ్వను. నువ్వు ఎప్పటికీ ఒంటరి దానివి కాదు. నీకు ఈ తల్లుంది. ఈ తల్లి నిన్ను చూసుకుంటుంది. నువ్వు అనుకున్న ఆ విక్రమకృష్ణనే నువ్వు పెళ్లి చేసుకుంటావు. పెళ్లి చేసుకునేటట్టు నేను చేస్తాను అంటూ ఇంకా ప్రియకైతే దమయంతి చెప్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి దమయంతి కుట్రలు రామచంద్రకు రాధే తన కూతురని స్వామీజీ ద్వారా తెలియాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.